హైదరాబాద్‌లో ఉన్నత స్థాయి ఉద్యోగం అంటూ పెళ్లి చేసుకొని తీరా పెళ్లైన 4 నెలల తర్వాత అదనపు కట్నం కోసం వేధించిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం కోమటిగుంటలో చోటు చేసుకుంది. సీసల గ్రామానికి చెందిన నవ్యకు కోమటిగుంటకు చెందిన యువకునికి గత 2 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే వివాహం అయిన తర్వాత 4 నెలల తర్వాత అత్తమామలు వరకట్నం తీసుకురమ్మని వేధించడంతో పాటు తీవ్రంగా నిత్యం కూడా తిట్టడంతో ప్రస్తుతం వివాహిత ఎవరైతే ఉన్నారో నవ్య తన పుట్టింటికి సీసలు చేరుకుంది. ప్రస్తుతం అసలు ఏం జరిగింది అనే దానిపైన నవ్యని అడిగి తెలుసుకున్నాం. మీకు ఎప్పుడు మ్యారేజ్ అయ్యింది? నమస్కారం అండి. మాకు 2024లో మ్యారేజ్ అయిందండి ఆగస్టులోని. తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళానండి. అలా బాగానే ఉంది. 6 నెలల వరకు మా భర్త బాగానే ఉన్నారండి. తర్వాత ఆషాఢంకి వచ్చాక చిన్న చిన్న గొడవ వల్ల ఏం జరిగినాయో తెలియదండి. మొత్తానికి మార్చేశారండి. మా అత్తగారు, మా మామగారు, మా బావగారులు అందరూ వరకట్నం గురించి మాత్రం నన్ను చాలా వేధించేస్తున్నారండి. నువ్వు ఇది తేలేదు, అది తేలేదని. చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద పెద్దవి చేసి వరకట్నం గురించి వేధించేస్తున్నారండి. మా మిలిటరీ బావగారేమో నేను ఆర్మీ, ఏం చేసుకుంటావో చేసుకో, పోలీసులు అందరూ నా అదుపులోనే ఉంటారని నన్ను మీ భర్త అన్నయ్య? మీ భర్త అన్నయ్య మీ బావగారు? మా బావగారు అన్నారండి. అదే మీ భర్త ఎంతమంది మొత్తం? 3 అన్నదమ్ములండి వాళ్ళు. పెద్ద ఆయనేమో ఆర్మీ అండి. 3 ఆయనేమో ఇక్కడ హైదరాబాద్ లో జాబ్ అని పెళ్లి చేశారండి నాకు. ఇంకా ప్యాకింగ్కి వెళ్తారండి తను. 2 ఆయన మాత్రం చాలా బెదిరించారండి. నేను ఆర్మీ, ఏం చేసుకుంటారో చేసుకోండి, నన్ను ఎవ్వరు ఏం చేయలేరు, నా వెనకాల పోలీసులు ఉంటారు, నేను చెప్పిందల్లా పోలీసులే చేస్తారని బెదిరించారండి. దాని గురించి న్యాయం కావాలండి. సెక్స్ వల్ల కూడా మా బావగారు చాలా నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారండి పట్టుకొని. వచ్చిన కాడి నుంచి ఆయన వస్తుంటే నాకు చాలా భయం వేసేస్తుందండి ఇంట్లోని. ఆయన కూడా వరకట్నం గురించి వేధింటున్నారండి. నా భర్త కూడా ఇలాగానే మాట్లాడుతున్నారండి. నాకు భర్త కావాలండి, నాకు ఏమీ వద్దు, దీని విధంగా ఏ న్యాయం చేస్తారో నాకు న్యాయం చేయండి. రేపు అన్న రోజు నాకు వచ్చింది ఏ ఆడపిల్లకైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. మా అత్తగారు, మా మామగారు కూడా చీటికి మాటకి వరకట్నం నువ్వేం తెచ్చావు అని తిప్పి పొడిచేస్తున్నారండి. అందరూ నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నా నేనేం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నానండి. నాకు ఎందుకులే అని ఇష్టం వచ్చినట్టు చేసి, మా దుర్గబాబు గారు మాత్రం నువ్వు ఇలాగా అలాగా ఇష్టం వచ్చినట్టు గనతో పేల్చేస్తాను, నా బుల్లెట్లు అంత వాల్యూ లేదు. ఆర్మీలో చేసిన ఆయనండి. చాలా చాలా ఇదిగా మాట్లాడేవారండి. ఫుల్ డ్రింకర్ అండి. చాలా పొద్దున్న సాయంత్రం తాగుతానే ఉంటారండి. అసలు అంటే ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు మీతో వాగ్వివాదానికి దిగేవాడా? ఈయన వచ్చేవారు, మాట్లాడేవారు, తాగేవారండి. చాలా ఇదిగా మాట్లాడేవారు. బ్యాడ్ వర్డ్స్ కూడా మాట్లాడేవారండి. ఆయన వచ్చినప్పుడల్లా మా ఇద్దరికి గొడవ అయిపోయేదండి. చాలా సెక్సువల్ గా కూడా చాలా ఇబ్బంది పెట్టారండి నన్ను తను. మరి అది మనసులో పెట్టుకొని మా ఇద్దరికి విడాకులు ఇచ్చేయాలనుకుంటున్నారో మరి నేను రాలేదని తను రమ్మని. పెళ్ళైన ఎన్ని రోజుల నుంచి మీ ఇద్దరి మధ్య ఈ తగాదాలు వచ్చాయి? అంటే మీ భర్తకి మీకు తగాదానా, లేకపోతే మీకు మీ అత్తమామలకి మీ బావగారికి తగాదానా? నాకు, మా అత్తమామలకి, మా మామగారాలకి, మా అత్తగారికి, మా బావగారాలకి తగాదండి. మా ఇద్దరికి ఏం లేవండి. వీళ్ళే మా ఇద్దరి మధ్య మా ఇద్దరిని కలనిస్తలేదండి. వీళ్ళే విడిచేసేస్తున్నారండి కట్నం గురించి ఇలా అలాగా చెప్పండి. చాలా ఇదిగా మాట్లాడుతున్నారండి. ఈ ప్రెస్ అయిన ఇంకా వీళ్ళైతే బెదిరింపులు మాత్రం చాలా గట్టిగా బెదిరింటున్నారండి. నాకు మాత్రం దీనికి న్యాయం కావాలండి. హైదరాబాద్ లో ఉద్యోగం అని చెప్పారా? హైదరాబాద్ లో ఉద్యోగం అని చెప్పి పెళ్లి చేశారండి. ఇంతకే తీరాగా హైదరాబాద్ లో అని చెప్పి చేసుకున్నామండి. ఇంక తర్వాత తీరాగా చూస్తే ప్యాకింగ్ అండి. ప్యాకింగ్ వెళ్తున్నారండి అతను అని అడిగితేనేమో లేదు అని చెప్పారండి నాతోని అని చెప్పారండి మాతోని. మాకు దాని గురించి న్యాయం కావాలండి. నా భర్త నాకు కావాలండి. నాకు అసలు ఏమీ వద్దండి. అసలు ఏంటో ఇప్పుడు వరకు ఆ నోటీస్ గురించి అడిగినా కానీ దాని ప్రాబ్లం మాత్రం చెప్తులేదండి. నోటీస్ ఏంటి? విడాకుల నోటీస్ కావాలని. ఎప్పుడు? మొన్న 15 రోజులు అవుతుందండి పంపించి. నేను ఇక్కడికి వచ్చి మా అమ్మ కన్ను ఆపరేషన్ చేయించుకున్నారని తీసుకొచ్చారండి. మా ఆయన తీసుకొచ్చి దింపి గంట ఉండి వెళ్ళారండి. వెళ్ళిన ఒక నెక్స్ట్ డే 3 డేస్ తర్వాత విడాకుల నోటీస్ పంపించేశారండి. తీసుకొచ్చి తనే దింపారు, తనే ఇది చేశారు. నేను మళ్ళీ వచ్చి తీసుకెళ్ళిపోతానని కూడా చెప్పారు. ఫోన్ చేసినా ఎత్తలేదండి. ఫోను ఎత్తట్లేదండి. నిన్న కూడా అసలు చేస్తానే ఉన్నాను కానీ అసలు ఫోన్ మాత్రం లిఫ్ట్ చేస్తలేదండి. కేవలం మీ అత్త మామగారు, మీ బావ వల్ల మీ భర్త మారిపోయారు? అవునండి. మా అత్తగారు, మా మావయ్య గారు, మా ఇద్దరు బావల వల్ల నా భర్త పూర్తిగా మార్చేశారండి. వీళ్ళే మార్చేశారండి. మా దుర్గబావ గారండి. మిలిటరీ అన్న ఇది మాత్రం చాలా ఉందండి ఆయనకి. నేను మిలిటరీ, ఏం చేసుకుంటారో చేసుకోండి
వాళ్ళ మాటలు ఇచ్చుకొని నా మీద కొట్టారండి, 2 సార్లు కొట్టారండి. అంటే ముందు ఇష్టపడే కదా చేసుకున్నారు, మరి ఎందుకు ఇలా అయింది అనుకుంటున్నారు? అన్ని లవ్ మ్యారేజ్ కాదు, మాది అరేంజ్ మ్యారేజ్ అండి. పెద్దల్లోనే చేసుకున్నారు అన్ని. వాళ్ళకి సరే మేము ఎలా ఇచ్చిందంటే సరే అని కూడా చేసుకున్నారండి. మరి పెళ్లి అయ్యాక వరకట్నం గురించి మాత్రం చాలా వేధించేశారండి. దాని గురించి అసలు అన్ని తెలిసే చేసుకున్నారండి పెళ్లి మాత్రం. ఏది ఇది కాదని చేసుకోలేదు. అన్ని పెట్టి విషయంలో కూడా మేము ఎక్కువే పెట్టామండి వాళ్ళకి. అంటే మీ పేరెంట్స్ కూడా దూషిస్తున్నారా ఇప్పుడు? మా నాన్నలు కూడా తిడుతున్నారండి, ఇష్టం వచ్చిన తిట్లు. మాకు దాని గురించి న్యాయం కావాలండి. మీరు మీ అత్తవారింటిగా కూడా ధర్నా చేశారు, పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు, ఏమన్నారు పోలీసులు? ఏమన్నారు పోలీసులు? అయితే ఇంకేమి ఇప్పటి వరకు ఏం తెలియలేదండి మాకు. ఏమీ రెస్పాన్స్ ఏం రాలేదండి మాకు ఇప్పుడు ఈ రోజు వరకు. కేసు పెట్టామండి, చెప్తాం. హైదరాబాద్ లో ఉద్యోగం అని చెప్పి మీరు చేశారు? అవునండి. మాకైతే మా ఇద్దరు అబ్బాయిలకు కూడా జాబ్ అనండి. ఒక అతను ఆర్మీలో చేస్తాడు, మా అబ్బాయి కూడా మేము జాబ్ పెట్టుకుంటున్నాము. అతను కూడా జాబ్ వస్తుంది. జాబ్ వస్తే కానీ హైదరాబాద్లో ఉంటాడు. పిల్లలకైతే మీకు ఇబ్బంది ఏమి ఉండదు. మాకు పెద్ద కట్నాలతో సమస్య లేదు. మా ఇద్దరు వాళ్ళు కట్నం గట్టిగా తెచ్చుకున్నారు. కానీ మా అబ్బాయికి కొద్దిగా అమ్మాయి మా బాగుండాలి, అందంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలని చెప్పి తీసుకున్నారు. పిల్లని చెప్పి నేను పిల్లని చదివించుకుంది అంటున్నానండి. పెద్దల ద్వారా వచ్చినాం కదా, సర్లే పిల్లలు బాగున్నారు కదా, కట్నం వద్దన్నా పిల్లలు బాగుపడుతూ శుభ్రంగా ఉంటుంది అన్నాను. సర్లే అని చెప్పి నేను వచ్చిన తర్వాత కోడలు తెచ్చుకున్నారు కదా, కట్నం మరి ఎంతగానో పెట్టుకోవాలి, రేపు పొద్దున్న మరి ఏదన్నా ఉంటుంది కదా, గౌరవంగా ఉండాలని చెప్పి అన్నారు. కట్నం ఇచ్చి లక్షణంతో బంగారాలు కట్టి పెట్టి నేను పెళ్లి చేశానండి. స్థాయి మించి అప్పులు కూడా చేశాను. నాకు ఈ రోజు కూడా ఇంకా అప్పులు తీరలేదు. ఇంకా నేను వడ్డీలు కడతాను అన్నాను. కట్టడం కానీ మళ్ళీ స్టార్ట్ అయినాయండి. వాళ్ళు తెచ్చుకున్నారు, మీరు ఏం తెచ్చారు కట్టడం అని చెప్పి వేధించడం మళ్ళీ మొదలు పెట్టారు. అక్కడి నుంచి నేనే కింద మీద పోయాడు, అలా కాదండి అలా కాదండి, నాకు ఇదే కదా మీకు చెప్పాను కదా, నాకైతే అంత ఇది లేదు, ఉన్నది రేగు చెట్టు. ఇప్పుడు ఏదన్నా తిన్నో వీళ్ళ భర్త చూసుకోవాలి, కానీ వీళ్ళ బావగారు కూడా ఎంటర్ అయ్యి ఆర్మీ ఉద్యోగం అని చెప్పి బెదిరించడం కూడా చేస్తున్నారు. వాళ్ళ బావగారు మరి ఏ రంగా అనేది మాకు తెలియదండి. పిల్లయితే 2 సార్లు చేసి నాన్న అతను హెరాస్ చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు నాన్న, ఇంటికాడ మా ఆయన ఎవరు ఉండలేదు, మా ఆయన ప్యాకింగ్ వెళ్ళిపోతున్నాడు, ఇంటికాడ లేనప్పుడు నేను తలుపులు వేసుకున్నాను, వచ్చి తలుపులు కొడుతున్నాడు. అలా లేనప్పుడు అంటే సర్లే అమ్మ అయితేనే మీ అత్తగారు చెప్పమని చెప్పానండి. అంటే వాళ్ళ అత్తగారు గారు చెప్పిందండి. చెబితే వాళ్ళ కదుపు ఇలాంటివి నువ్వు మీ ఆయన చెప్పకూడదు, గొడవలు చెబుతుంది, మీ కూడా ఎవరు చెప్పకూడదని చెప్పి అన్నారు. మీ అల్లుడు మీతో బాగానే ఉంటారు? ఆయన బాగానే ఉంటున్నాడు. కేవలం మీరు ఎలాంటి చెబితే గొడవలు అవుతాయి, అలాంటివి చెప్పకూడదు, నేను మాట్లాడతాను. అవి ఏమంటున్నాడు, ఏదో తాగుతున్నాడు అంతే, తాగినప్పుడు తిడుతూ ఉంటాడు, నీకు తెలియదు అనేసి అన్నారండి. పిల్ల మాకు తర్వాత బాధపడ్డదండి. అంటే ఏమైనా ఇది కాకుండా నెక్స్ట్ వచ్చినప్పుడు గొడవ జరిగితే అప్పుడు బ్యాగ్ కట్టేసి పంపేశారు. పిల్లని చెప్పి అనేసి ఇదేంటి ఇలా జరుగుతుంది అడిగితే రెస్పాన్స్ లేదు. తర్వాత నుంచి పిల్లల మీద ఎవరికి ఇలా చెప్పడం అంటే ఆ పిల్ల మీద హెరాస్ చేస్తాం గొట్ట అతను స్టార్ట్ చేశారు. ఇప్పుడు కూడా పెద్ద మనుషులతో మేము పెట్టి పెడితే అతను మాట్లాడుతున్నాడు తప్ప మా అల్లుడైతే సమాధానం రాలేదండి ఈ రోజు కూడా. అతను వచ్చి మా తమ్ముడు మీ అమ్మాయితో కాపురం చేయండి, మీరు సేదనం చేసుకోవచ్చు, మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అని ఈ రోజు కూడా అతను సమాధానం చెప్తున్నాడు తప్ప మా అల్లుడైతే రాలేదండి బయటికి. ఆ తల్లిదండ్రులు ఇతను వచ్చే చూస్తాడు. ఆ మిలిటరీ అతనికి ఏ రంగ సంబంధం, నేను నీకు పెళ్లి చేశానా లేకపోతే నీకేమన్నా నేనేమన్నా పెట్టి లాంఛనం చేశాను, అసలు నీకు సంబంధం ఏంటంటే నా తమ్ముడి చేయడు, ఈ సేదనం చేసుకోండి. 1 Man Army అన్నాడు అన్నమాట. మా ఊరి పెద్ద దగ్గర పెడితే ఈ సేదనం చేసుకోండి, నేను ఎవరిని లక్ష్యం పనిలేదు. అలాగే నా ఊరి పెద్ద మనిషితో కూడా నేను తీసుకుని వెళ్ళి మాట్లాడితే ఎవరన్నా మా ఇంటికి వస్తే కనుక మీకు కేసు పెట్టాల్సి వస్తుందని చెప్పి ఆ ఊరి పెద్ద మనిషిని మా అమ్మాయికి సంబంధం కూర్చుని పెద్ద కూడా ఆర్మీ ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకొని అతను మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారంటే చాలా బెదిరింపులు అండి. మాకు కూడా ఒక భయంగా ఉండి అమ్మ ఏంటమ్మా నాన్న మా ఆయన ఇలా అన్నాడంటే అతను కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి జంప్ అయిపోయాడు. ఇతని మాటకి చాలా దారుణంగా ఉన్నాడు. మా పాపకి శుభ్రంగా కాపురం చేసుకుంటే ఇతను మూడి పిల్ల కాపురం చేసుకుంటే చాలండి. మాకు మట్టుకి అతని వల్ల కొద్దిగా పిల్లకి ఏమన్నా హాని ఉందా ఏంటని మాకు భయం వేస్తుందండి. ఆర్మీ వల్ల నేనైతే పెద్ద ఏం చదువుకోలేదు. మరి వాళ్ళ అన్నయ్య వాళ్ళు అంత వర్స్ట్గా మాట్లాడాడు, చాలా దారుణంగా మాట్లాడాడు, చాలా చీప్గా మాట్లాడాడు. మరి ఆ రోజు మీరు చేసుకున్నప్పుడు మీకు తెలియాలి కదయ్యా, మరి ఈరోజు మీరు ఇలాగ మాట్లాడుతాం కరెక్ట్ కదా అంటే మరి మాట్లాడుతామంటే
అతను తెచ్చుకోవాలి, తెచ్చుకోకపోతే ఎలా అని చెప్పి అతను అన్నారు. ఇదేంటి మరి ఇలా మాట్లాడకూడదని చెప్పి అతని పేరు సీఎం సార్. కొడుకులో చూసారండి అతను. నా మాటల ప్రకారంగా అన్నీ పెట్టాడు, మేమేమి హెల్ప్ చేయలేదండి. పెళ్ళాక 2 నెలలు బాగానే ఉన్నారండి, నా బిడ్డను బాగానే చూసుకున్నారండి. మా ఎల్లుడు మంచోడనండి, కాదని మేము అన్నామండి. పెళ్ళైన కాడి నుంచి కూడా వాళ్ళ అమ్మ టార్చర్లు ఎక్కువైపోయినాయండి. ఫస్ట్ కానీ బ్యాచిలర్ చేయించమన్నాడు అండి చేతికి. పాపతో చెప్పాడండి. ఏంటి ఇప్పటికే మా అమ్మకి అప్పులు ఉన్నాయి కదా, 10 లక్షల దాకా అయింది, అన్నీ అప్పులే తీరిపోతే మనకే కదా పెడతారని అన్నారు. అక్కడి నుంచి టార్చర్లు పెట్టాడు. మళ్ళీ బండి కొనమన్నాడండి. ఎక్కడికైనా పాప బయటకు వెళ్ళమంటే బండి లేదు, ఏమీ లేదు, మీ అమ్మాయిలు పెట్టారంటే నా బండి కావాలి అని పెట్టాడండి. కొంటామని అన్నవాడిని, మేము తర్వాత కొంటామన్నాడు. వాళ్ళ అత్తగారు మట్టుగా మాట్లాడితే నువ్వు ఏం తెచ్చుకున్నావు, నువ్వు కట్నం ఏం తెచ్చుకున్నావు, ఎకరాల పొలం తెచ్చుకున్నావు, కంచంలో ముద్దాడతలేదు, నువ్వెంత నీ బతికెంత మాట్లాడతాను. మా అంగారిని కూడా ఇంట్లో పెట్టి కొట్టేస్తున్నాడు. నువ్వే సంబంధం తీసుకొచ్చావు, నువ్వే చేసావు, నువ్వేం తెచ్చుకుంది ఆ అమ్మాయి. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎకరాలు కావాలంటండి, వరకట్నం కింద ఏడిపించేస్తుందండి. మాకు ఉన్న దాంట్లో మేము పెట్టామండి, ఇంకేం పెడతామండి మేము. ఆ అమ్మాయి ఆడదే కదా, మేము ఇంకేం పెడతామండి మేము. నాకు 2 అమ్మాయిలండి, చిన్న అమ్మాయి చదువుకుంటుందండి. సర్వం ఇప్పుడు 10 లక్షల దాకా అప్పు చేసి పెట్టామండి. ఇంకా తెమ్మని ఏడిపించేస్తుంది. ఆ మిలిటరీ వాడు మట్టి చాలా సార్లు టార్చర్ పెడుతున్నాడు. 2 సార్లు చెప్పి ఏడుస్తుందండి నా దగ్గర. తన వల్లే మెయిన్ ఇబ్బంది. నా దగ్గర ఏడుస్తుందని చెప్పి, అమ్మ మాట్లాడు కొల్లేరు చేస్తాడమ్మా అతను. వచ్చినాడల్లా భయం వేస్తుందమ్మా, మందు బాగా తాగుతాడమ్మా. వచ్చినాడల్లా నాకు ఏంటి భయంగా ఉంటుందమ్మా, మా ఆయనతో మాట్లాడితే కూడా భయం వేస్తుందమ్మా నాకు. కళ్ళు చూపుతో ఇలానే అసలు టార్చర్ పెట్టేస్తున్నాడు అంటండి మిలిటరీ వాడు. 6 నెలలు వస్తారండి. మా ఎల్లుడు మాట్లాడతాక లేదండి అక్కడ, మిలిటరీ అతనిదేనండి. అంతే, ఇంకా అతని మాటేనండి, ఇంక ఇతని మాట ఏం లేదండి అక్కడ. మా అంగార మాట కూడా లేదండి. ఎవరి మాట ఉండదండి. నా పిల్ల చిన్న వయసు నా కూతురు జీవితాన్ని ఇలా చేస్తే అదేంటండి ధర్మేనండి. అసలు ఆవిడ ఆడదే కదండి. నేను చేసిన తప్పేంటి పోయి అడగమనండి, రమ్మనండి. నేను ఆపరేషన్ చేయించుకున్నాను, కన్ను ఆపరేషన్. నా దగ్గర స్వత్తగానే వచ్చిందండి. దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నాను. 3వ రోజునే నోటీస్ కనిపించి పంపించాడండి. దానికి అర్థం ఏంటండి, చిన్న చిన్న గొడవలు జరిగాయండి. అలాగే జరిగినా కానీ ఏనాడు నా కూతురు ఇల్లు వదిలి ఎప్పుడూ రాలేదండి బయటికి. ఎప్పుడు నా భర్త నా అత్త మావల నా భర్త అనుకుని ఉన్నదండి, బయటికి ఎప్పుడు రాలేదండి. అసలు ఎప్పుడో ఒక పూట వచ్చిన మా బాబా మా ఆయన్ని వదిలిండను, నిన్ను నాకు మా ఆయనే కావాలనిదండి. అటువంటి దాన్ని ఈ రోజు చేస్తుంటే ఏంటండి, అసలు ధర్మం న్యాయం లేదండి అసలు. పెళ్ళైన కొన్ని నెలల వరకు కూడా తన అల్లుడు సక్రమంగానే ఉన్నాడని, అయితే కుటుంబంలో అత్తమామలతో పాటు తన అల్లుడు యొక్క అన్నయ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెప్పుడు మాటలు విని తన అల్లుడు పక్కదారి పట్టాడని, ప్రస్తుతం లక్షల్లో అప్పు చేసి పెళ్లి చేశామని అంటున్నారు. అంతేకాకుండా ముందు ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగం అని చెప్పి ఇది ఏదైతే మ్యారేజ్ చేసామో తర్వాత ఆ ఉద్యోగం కూడా కాదని తెలుసుకున్నాం. అయినప్పటికీ కూడా తాము ఒప్పుకున్నాము, ఇక్కడ లోకల్ గా తాను పనికి వెళ్తూ ఉంటాడు అని, అయినప్పటికీ కూడా తాము ఈ మ్యారేజ్ ను ఒప్పుకున్నామంటూ కూడా వీరు చెప్తున్న పరిస్థితి కూడా నెలకొంది. అయితే విడాకులు కావాలని నోటీస్ పంపడంతో పాటుగా ఎవరైతే బాధిత మహిళ ఉందో తన బావగారు ఎవరైతే ఉన్నారో తను ఆర్మీలో పనిచేస్తూ ఉంటారో, అయితే ఆర్మీ వంక పట్టుకుని పెద్ద ఎత్తున తనను వేధిస్తున్నారంటూ కూడా బాధితురాలు వాపోతుంది. అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు ఒకటే కోరుకుంటున్నారు, ఎవరైతే తన అల్లుడు ఉన్నారో సక్రమంగా కాపురం చేస్తే చాలంటూ కూడా ఈ బాధిత మహిళకు సంబంధించిన తల్లిదండ్రులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా నెలకొంది. విడుదల కృష్ణతో మనోజ్ RTV సీసల్ నుంచి.